పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై మరొక సంచలనమైనటువంటి కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఈసారి కేసు అవినీతికి సంబంధించి కాదు, ఏకంగా హత్యకు సంబంధించి వాళ్ళ బాబాయి వేసేసినటువంటి కేసు ఇంకా తేలకముందే ఆ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి మరొక వ్యక్తి వైఎస్ అభిషేక్ రెడ్డి, అతను చిన్న వయసులోనే మరణించడం జరిగింది. అది కూడా అనుమానాస్పదంగా. ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పైనే కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, నరరూప రాక్షసుడు అని చెప్పడానికి ఈ కాలంలో ఎవరి పేరైనా పనికొస్తుందా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిదే. సొంత కుటుంబ సభ్యుడు వైఎస్ అభిషేక్ రెడ్డికి గత కొన్ని నెలలుగా అనారోగ్యంగా ఉంది అనేటువంటి డ్రామా వేశారు. మీరు గత చరిత్రలోకి వెళ్తే పరిటాల రవీంద్ర గారిని చంపాను అని చెప్పినటువంటి మొద్దు సీన్ని జైల్లో ఓం ప్రకాష్ అనేటువంటి వ్యక్తి చంపాడు. ఆ ఓం ప్రకాష్ అనేటువంటి వ్యక్తి కూడా మళ్ళీ చంపబడ్డాడు. అసలు వీళ్ళిద్దరు వెనుకున్నటువంటి సూరి, అతను కూడా చంపివేయబడ్డాడు. అంటే పరిటాల రవి కేసులో వీళ్ళ పేరు బయటికి రాకుండా ఉండటం కోసం ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరు చంపించారనేది ఎప్పటికీ మిస్టరీగానే ఉంది. సరే, ఇక వైఎస్ వివేకానంద రెడ్డి కేసు విషయానికి వద్దాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డికి కుట్లేసినటువంటి పోస్ట్ మార్టం చేసినటువంటి ఈసీ గంగిరెడ్డి వైఎస్ భారతిరెడ్డి గారి తండ్రి, జగన్మోహన్ రెడ్డికి పిల్లనిచ్చినటువంటి మామ, అతను అనుమానాస్పదంగానే మరణించాడు. అదేవిధంగా ఆ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత హుటాహుటిన రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి తాపీగా హైదరాబాద్లోంచి కారులో వచ్చాడు ఇడుప్పలపాయ కదే పులివెందులకి. అయితే ఆ రోజు ఎవరైతే డ్రైవింగ్లో ఉన్నారో ఆ డ్రైవర్, అంటే భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరికొంతమందితో మాట్లాడుకున్నటువంటి ఫోన్లన్నీ అతను వింటాడు కదా కారులో ఉండి, కార్ డ్రైవింగ్ చేస్తూ. ఆ డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా మరణించాడు. అంతేనా? ఆ రోజు అసలు ఇది హత్యలా ఉంది, దీన్ని గుండెపోటు అని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది అని చెప్పి ఈ హత్య విషయంలో అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క అభిషేక్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. పులివెందుల్లోని లింగాల అనేటువంటి మండలానికి అతను ఇన్ఛార్జిగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో ఉన్నాడు. అతను స్వయంగా డాక్టర్. అటువంటి వ్యక్తి కూడా చాలా చిన్న వయసులోనే, యువకుడిగానే అతను అనుమానాస్పదంగా అతను కూడా మరణించడం జరిగింది. అంటే వివేకానంద రెడ్డి గారి కేసులో ఎంతోమంది మరణాలు జరుగుతూ ఉన్నాయంటే ఆ కేసుతో సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళకి, అది కూడా ఏదో వయసు అయిపోయి అటువంటి వ్యక్తులు కాదు, అనుమానాస్పద మరణాలు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయనేది రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు అన్ని వేళ్ళు సాధారణంగానే ఈ మధ్యకాలంలో ఏదైనా మిస్టరీగా ఎవరైనా సడన్గా ఆకస్మికంగా మరణిస్తే మొదటి అనుమానాలు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల మీద, కుటుంబ సభ్యుల మీదే వస్తూ ఉన్నాయి, సాధారణ వ్యక్తులకే. అటువంటిది ఇంత ఘోరమైనటువంటి హత్య జరిగినటువంటి అంశంలో సాక్షులుగానో, సహనిందితులుగానో, ఈ విషయం తెలిసిన వాళ్ళుగానో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అనుమానాస్పదంగా మరణిస్తూ వస్తున్నారంటే దీని వెనక పెద్ద తలకాయ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది అందరూ అనుమానిస్తున్నది. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయాలని వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి తల్లికి బాలేదని చెప్పి కర్నూలులో ఒక ఆసుపత్రిలో పెట్టి, ఆవిడకేదో ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా వేలాది మంది గుండాలను తీసుకొచ్చి ఆసుపత్రి చుట్టూ పెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించి అవినాష్ రెడ్డి అరెస్టుని అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎందుకయ్యా ఇదంతా అంటే, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే నీ పేరు, నీ భార్య పేరు కూడా బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి, తస్మాత్ జాగ్రత్త అని అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నేరుగానే జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే అవినాష్ రెడ్డి లోపలికి వెళితే తర్వాత తను వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి తనని తాను కాపాడుకోవడం కోసం వందలాది కోట్ల రూపాయల లంచాలిచ్చి బ్రోకరిజం పనులు చేసుకొని ఆ కేసులో అరెస్టు నుంచి అవినాష్ రెడ్డిని కాపాడారు అనేటువంటి ఆరోపణలు మరోవైపు వస్తూ ఉన్నాయి. అసలు అత్యంత ఘోరమైనటువంటి హత్యలో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొంటూ సొంత చెల్లి అదే మాట అంటుంది, సునీతారెడ్డి గారు అదే మాట అంటుంది, షర్మిలా గారు అదే మాట అంటుంది. ఆ మాటలు అంటున్నటువంటి షర్మిలా గారి వైపు, సునీతారెడ్డి వైపే జగన్మోహన్ రెడ్డి యొక్క తల్లి విజయలక్ష్మి గారు కూడా ఉన్నారు. అంటే విజయలక్ష్మి గారు కూడా అవినాష్ రెడ్డి ఆ హత్య చేశాడని నమ్ముతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు. ఎందుకు?
ఎందుకంటే అవినాష్ రెడ్డి లోపలికి పోతే తను కూడా పోవాల్సి వస్తుంది కాబట్టి అవినాష్ రెడ్డిని కాపాడితేనే తను బయట ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అనేది కడప జిల్లా పులివెందుల ప్రాంత ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అభిషేక్ రెడ్డి మరణం ఏదైతే ఉందో అది కూడా హత్యేనా, ఇది చేయించింది కూడా అవినాష్ రెడ్డేనా, దాని వెనుకున్నది జగన్మోహన్ రెడ్డేనా అనేటువంటి ప్రశ్నలు కేవలం పులివెందుల కడపకే పరిమితం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీని మీద సమగ్ర విచారం జరిగితే జగన్మోహన్ రెడ్డి లోపలికి పోతాడు అంటున్నారు.